డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మారుతి మరొక ట్రీట్ రెడీ చేయబోతున్నాడా? రాజాసాబ్ నుండి ట్రైలర్ 2 కూడా ఉండబోతుందా? స్పిరిట్ పట్టాలెక్కేది అప్పుడేనా? రెబెల్ స్టార్ సరసన మరొకసారి ముగ్గురు ముద్దుగుమ్మలు ఆడి పాడబోతున్నారా? స్పిరిట్ ప్రాజెక్ట్ గురించి టాలీవుడ్ లో వినిపిస్తున్న ఆ నయా రూమర్స్ ఏంటి? ప్రభాస్ లో ఫన్ అండ్ రొమాంటిక్ యాంగిల్ చూసి చాలా కాలమే అవుతుంది. అందుకే మారుతి రెబెల్ స్టార్ ను డార్లింగ్ అవతార్లోకి మార్చేశాడు. వింటేజ్ లుక్, ఫన్ మిస్ కాకుండా జాగ్రత్త పడ్డ డైరెక్టర్ ముగ్గురు భామల్ని పట్టుకొచ్చి సినిమాకు మరింత కలర్ అద్దాడు. 100 రోజుల ముందు నుంచే ఫ్యాన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసిన మారుతి నెక్స్ట్ ట్రైలర్ 2 కూడా రిలీజ్ చేయబోతున్నాడట. ఈ విషయాన్ని ఓ నిర్మాత ట్వీట్ చేసి లీక్ చేసేశాడు. ట్రైలర్ 2లో 2 పాటలు బెటర్ సీజీ వర్క్ తో రాబోతున్నాయని హింట్ ఇచ్చేశాడు. డార్లింగ్ చేతిలో ప్రజెంట్ సుమారు 4-5 ప్రాజెక్టులున్నాయి. కానీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే స్పిరిట్ పై మాత్రం హైపర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ప్లాన్ చేస్తున్నట్లు సందీప్ మాటల్లోనే అర్థమవుతోంది. సెప్టెంబర్ ఎండింగ్ నుంచే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని గతంలో అనౌన్స్ చేసిన యానిమల్ డైరెక్టర్ ఈ మంత్ గడిచిపోయింది కానీ నయా అప్డేట్ ఇవ్వలేదు. అయితే అక్టోబర్ లేదా నవంబర్లో మూవీని స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ నుంచి దీపిక అవుట్ కావడంతో తృప్తి దిమ్రీని పట్టుకొచ్చిన సందీప్ రెడ్డి వంగ డార్లింగ్ సరసన మరో 2 భామల్ని ఫిక్స్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది. ఇప్పటికే మృణాల్ ఠాకూర్, కరీనా కపూర్ అంటూ వార్తలొచ్చాయి. అలాగే ఇప్పుడు రూమర్ల జాబితాలోకి మడోనా సెబాస్టియన్ కూడా చేరింది. ప్రేమం మలయాళం, తెలుగు వర్షన్లతో చేరువైన ఈ కేరళ కుట్టి శామ్ సింగ్ రాయ్లో ఓ చిన్న రోల్ చేసింది. మళ్లీ కనిపించకుండా పోయిన ఈ బ్యూటీని డార్లింగ్ మూవీకి తెస్తున్నాడని లేటెస్ట్ బజ్. ఇక ఇందులో తరుణ్, శ్రీకాంత్ మాత్రమే కాదు, కొరియన్ యాక్టర్ డాన్లీ కూడా కనిపించబోతున్నాడన్న బజ్ అయితే గట్టిగానే నడుస్తోంది. మరి ఇవి రూమర్లా వాస్తవాలా తెలియాలంటే ప్రాజెక్టు పట్టాలెక్కేంత వరకు ఆగాల్సిందేనా? లేక సందీప్ ఒక్క ట్వీట్తో చెక్ పెడతాడా? చూద్దాం డైనమిక్ డైరెక్టర్ ఏం చేయబోతున్నాడో. హనుమాన్ తర్వాత తేజ్ సజ్జా మిరాయ్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. మరి ప్రశాంత్ వర్మ సంగతి ఏంటి? కమిట్ అయిన చిత్రాలు కూడా వదిలేసుకున్న ఈ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న ఫిల్మ్స్ అప్డేట్స్ పంచుకోవడంతో సరిపెట్టేస్తాడా? తన డైరెక్షన్ లో మూవీ ఎప్పుడొస్తుందో ఇప్పట్లో చెబుతాడా లేదా? హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వరుస అప్డేట్స్ ఇచ్చేస్తుంటే ఇక ఇతన్ని పట్టుకోవడం ఎవరి వల్ల కాదు అన్నంత హైప్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్. దర్శకుడిగా ఒప్పుకున్న సినిమాలు ముందుకు వెళ్లలేదు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చే సినిమాలు కదల్లేదు. అయితే ఈ మధ్యకాలంలో వరుస అప్డేట్స్ తో లైమ్ లైట్ లోకి వచ్చేశాడు. కానీ ఇవేవి ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలు కావు. మొన్న అధీరా, ఈ రోజు మహాకాళికి సంబంధించి చిన్న అప్డేట్స్ తో సరిపెట్టేశాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న థర్డ్ ఫిలిం అండ్ ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ ఫిలిం మహాకాళి. సుమారు 1 ఏడాది క్రితం అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టులో టైటిల్ రోల్ పోషించే హీరోయిన్ ఎవరో తెలియదు. కానీ సడన్లీ ఓ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. అసురగురు శుక్రాచార్య పాత్రను పరిచయం చేశాడు ప్రశాంత్. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ ఖన్నా ఈ రోల్ చేస్తున్నాడు. చావాతో విలన్ గా ప్రూవ్ చేసుకున్న అక్షయ్ ఖన్నా మహాకాళితో టాలీవుడ్ డెబ్యూకి రెడీ అయ్యాడు. ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న ఈ సినిమాకు పూజా అపర్ణ కొల్లూరు దర్శకురాలు. అక్షయ్ ఖన్నా యాక్ట్ చేస్తున్నాడు అని రూమర్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది టీం. అధీరా, మహాకాళి సంగతి పక్కన పెడితే తన దర్శకత్వంలో వచ్చే ఫిల్మ్ అప్డేట్స్ ఇవ్వట్లేదు ప్రశాంత్ వర్మ. హనుమాన్ రిలీజ్ కన్నా ముందే అనౌన్స్ చేసిన అధీరా డైరెక్షన్ రెస్పాన్సిబిలిటీ నుండి తప్పుకున్న ప్రశాంత్ శరణ్ కొప్పిశెట్టికి అప్పగించాడు. అంతకన్నా ముందే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో హోల్డ్ అయ్యింది. అయితే రణ్వీర్ తో బ్రహ్మరాక్షస ప్రాజెక్ట్ ఆదిలోని ఆగిపోయింది. ఇక జై హనుమాన్ మాత్రమే ఆయన దర్శకత్వంలో వస్తున్న ఫిలిం. కాంతారా చాప్టర్ 1 బిజీ వల్ల రిషబ్ ఈ ప్రాజెక్టు పై ఫోకస్ చేయలేదు. ఇక రణ్వీర్ కాదన్న ప్రాజెక్టు డార్లింగ్ దగ్గరికి వెళ్లినట్లు టాక్. మరి ప్రశాంత్ వర్మ తన దర్శకత్వంలో ఎప్పుడు సినిమా షురూ చేస్తాడో, త్వరలో ఏదైనా అప్డేట్ పంచుకుంటాడేమో. లెట్స్ వెయిట్. కల్కి సీక్వెల్ నుండి బయటకు వచ్చేసి TFI లవర్స్ రోస్టింగ్ కి గురైన దీపిక తాజాగా బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ అయింది. తనకు కెరీర్ నిచ్చిన డైరెక్టర్ నే సోషల్ మీడియాలో అన్ఫాలో చేసిందంటూ వార్తలు వచ్చాయి. ఇది చాలా దుమారమే రేగేటట్లుగానే ఉందని గ్రహించిన దర్శకురాలు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇంతకీ మ్యాటర్ ఏంటో చూద్దామా? ఈ మధ్య కాలంలో దీపికా పదుకొనే వార్తల్లో నిలిచినంతగా మరే హీరోయిన్ నేమ్ వినిపించలేదనే చెప్పొచ్చు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ నుండి తప్పుకొని స్టోరీ లీక్ చేసి రచ్చ క్రియేట్ చేసుకున్న డీపీ కొన్ని నెలల గ్యాప్తోనే కల్కి 2 నుండి కూడా క్విట్ అయింది. దీపికా రెమ్యునరేషన్స్, లెస్ వర్కింగ్ అవర్స్ లాంటి డిమాండ్స్ భరించలేక గుడ్ బై చెప్పారు సందీప్ అండ్ నాగ్ అశ్విన్. అయితే 2 ఫిలిమ్స్ నుండి ఆమె వెళ్లిపోవడాన్ని బాధ కన్నా ఆనందాన్ని వ్యక్తం చేశారు తెలుగు ఆడియన్స్. ఇదిగో ఈ ఇష్యూస్ క్లోజ్ అవుతున్నాయని అనుకున్న తరుణంలో మరోసారి బాలీవుడ్ బ్యూటీ హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ బాలీవుడ్ సెలబ్రిటీల ఇంటికి వెళ్లి ఆ వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తుంది.
రీసెంట్లీ సన్నీ సంస్కారికి తులసి కుమారి ఫేమ్ రోహిత్ షరాఫ్ ఇంటిని విజిట్ చేసింది. ఆ టైంలో ఫరా అసిస్టెంట్ దీపికా పదుకొనే మన షోకి ఎప్పుడొస్తారు అంటూ ప్రశ్నించగా ఆమె ఇప్పుడు 8 గంటలు మాత్రమే పనిచేస్తోంది, ఆమెకు షోకు రావడానికి సమయం లేదంటూ ఫన్ చేసింది. ఇదే దుమారం రేపింది. ఎందుకంటే స్పిరిట్ విషయంలో 8 గంటలే పనిచేస్తానన్న దీపిక డిమాండ్ కాంట్రవర్సీకి దారితీస్తుంది. కొంతమంది డీపీకి పాజిటివ్ గా, మరికొంతమంది నెగిటివ్ గా స్పందించారు. ఇప్పుడు ఫరాఖాన్ కూడా దీపిక 8 గంటలే పనిచేస్తుంది అన్న కామెంట్స్ కు హర్ట్ అయి దర్శకురాల్ని స్టార్ బ్యూటీ ఇన్స్టాలో అన్ఫాలో చేసిందంటూ రూమర్స్ వచ్చాయి. దీపిక మాత్రమే కాదు, రణవీర్ కూడా అన్ఫాలో చేశాడంటూ వార్తలొచ్చాయి. ఈ మ్యాటర్ ఎక్కడికో వెళ్లిపోయేట్లుగా ఉందనుకున్న ఫరా క్లారిటీ ఇచ్చింది. దీపికాను నేనెప్పుడూ ఇన్స్టాలో ఫాలో కాలేదని, హ్యాపీ న్యూ ఇయర్ టైంలోనే సోషల్ మీడియాలో కాకుండా డైరెక్ట్గా మాట్లాడాలని ఒప్పందం చేసుకున్నామని చెప్పుకొచ్చింది. బర్త్డే విషెస్ కూడా చేసుకోమని చెబుతూనే దీపిక దువా జన్మించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లిన కొద్ది మందిలో తానొకరంటూ తన మధ్య స్నేహపూర్వక బంధం ఎలాంటిదో వెల్లడించింది. ఫరాఖాన్ దర్శకత్వంలోనే ఓం శాంతి ఓంతోనే కెరీర్ స్టార్ట్ చేసిన దీపిక ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ చేసింది. తాజాగా దర్శకురాలు ఇచ్చిన క్లారిటీతోనైనా ఈ రూమర్లకు చెక్ పడుతుందేమో చూడాలి. ఈ ఏడాదిలో సెప్టెంబర్ మంత్ ఇచ్చిన హ్యాపీనెస్ మరొక మంత్ ఇవ్వలేదు. నెలకొక బ్లాక్ బస్టర్ లేదా 2 హిట్స్ పడ్డమే కష్టం అనుకుంటున్న టైంలో ఏకంగా 4 భారీ హిట్స్ ఇచ్చి టాలీవుడ్ ని సేవ్ చేసింది. అనుష్కకు మాత్రం చేదును మిగిల్చిన సెప్టెంబర్ మంత్ ఎవరెవరికి హిట్ మంత్ గా నిలిచిందో రీక్యాప్ చూద్దాం. టాలీవుడ్ లో నెలకు హిట్ పడడమే కష్టం అనుకుంటున్న తరుణంలో సెప్టెంబర్ మంత్ మాత్రం 4 బ్లాక్ బస్టర్స్ అందించి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది. నెక్స్ట్ సినిమాలపై హైప్ హోప్ క్రియేట్ చేసింది. అంచనా లేకుండా వచ్చిన చిన్న సినిమా లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో వచ్చిన మిరాయ్, హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఓజీని ఆదరించారు టాలీవుడ్ ఫ్యాన్స్. కేవలం అనుష్క ఘాటికి మాత్రమే చుక్కెదురైంది. 0 ఎక్స్పెక్టేషన్స్ తో అన్రిజిస్టర్ యాక్టర్స్ మౌలి, శివాని నాగారంతో తెరకెక్కించిన యూత్ఫుల్ లవ్ స్టోరీ లిటిల్ హార్ట్స్ ను టాలీవుడ్ మూవీ లవర్స్ బిగ్ హార్ట్స్ తో హిట్ చేశారు. ఓటీటీలోకి తీసుకెళ్దామనుకున్న చిన్న ఫిలింపై నమ్మకంతో థియేటర్లోకి తెచ్చారు మేకర్స్. సెప్టెంబర్ 12 అనుకుని కూడా వారం ముందే థియేటర్లోకి తెచ్చారంటే సినిమాపై వారికున్న నమ్మకం అలాంటిది. 3 కోట్లతో తెరకెక్కిన లిటిల్ హార్ట్స్ నియర్లీ 40 కోట్లను కొల్లగొట్టింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ దున్నేసింది. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 12న పోటాపోటీగా వచ్చాయి మిరాయ్ అండ్ కిష్కింధపురి. హనుమాన్ హిట్ తో తేజ సజ్జా నెక్స్ట్ ఫిలిం మిరాయ్ పై అంచనాలున్న కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ పై అనుమానాలొచ్చాయి. దీనికి ముందు రవితేజతో తీసిన ఈగల్ భారీ డిజాస్టర్ కావడంతో ఇవే ప్రశ్నలు ఎదురైతే టీం కూడా నెక్స్ట్ ఇవి రిపీట్ కావంటూ స్పందించింది. అన్నట్టుగానే విజువల్ వండర్ గా తీసుకొచ్చాడు కార్తీక్. 60 కోట్లతో విఎఫ్ఎక్స్ తో వండర్స్ క్రియేట్ చేయొచ్చని కొన్ని సినిమాలకు లెసన్స్ నేర్పించినట్లయింది మిరాయ్. నియర్లీ 150 కోట్లకు చేరువైంది. ఓవర్సీస్ లోనూ 3 మిలియన్స్ దాటేసింది. హనుమాన్ తర్వాత ఈ ఫీట్ సాధించాడు తేజ సజ్జా. రాక్షసుడి తర్వాత హిట్ కొట్టని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సెప్టెంబర్ మంత్ తో పాటు మరో సెంటిమెంట్ కలిసొచ్చింది. 20 కోట్లతో తెరకెక్కించిన కిష్కింధపురి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాలు తెచ్చుకుంది. రాక్షసుల్లో నటించిన అనుబొమ్మతో కలిసి మరో హిట్ నమోదు చేశాడు బెల్లంకొండ. అలాగే సెప్టెంబర్ మంత్ ఎండింగ్ లో వచ్చిన ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారీ హిట్ ఇచ్చింది. హరిహర వీరమలతో ఫ్లాప్ చూసిన ఓజీతో గట్టెక్కిన పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని టేస్ట్ చేశాడు. మొత్తానికి ఈ మంత్ 4 హీరోలకు స్వీట్ మంత్ గా మారిపోయింది. ఒకరేమో బాలీవుడ్ కి విలన్ గా తెలుసు, కానీ హీరోగా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ఇంకొకరేమో బీటౌన్ లో ఫేడ్ అవుట్ కి చేరుకుంటున్న బ్యూటీ, కానీ టాలీవుడ్ లో తన లక్ ఎలా ఉంటుందో పరీక్షించుకునేందుకు రాబోతోంది. అందులోనూ నెగిటివ్ రోల్ తో సత్తా చాటాలి అనుకుంటోంది. ఈ ఇద్దరికి వేదికైన ఒక్క సినిమా, అదేంటో చూద్దాం. టాలీవుడ్ స్థాయి ఖండాంతరాలు దాటేయడంతో బాలీవుడ్ బ్యూటీలంతా సౌత్ మెయిన్ ఇండస్ట్రీ బాట పట్టేస్తున్నారు. ఆల్మోస్ట్ టాప్ నార్త్ బ్యూటీస్ అంతా టీ టౌన్ లో వాలిపోయారు. నెక్స్ట్ నేనంటోంది సోనాక్షి సిన్హా. కండలవీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న స్టార్ కిడ్ సోనాక్షి సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, లుటేరా, రాజ్ కుమార్ హిట్స్ తో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ దబాంగ్ 3 తర్వాత ఎక్కువగా ఓటీటీ సినిమాలకు పరిమితమైంది. హీరామండితో లాస్ట్ ఇయర్ పలకరించిన అమ్మడు అదే ఏడాది హడావిడిగా పెళ్లిపెట్టలెక్కింది. తాజాగా వచ్చిన నిఖితా రాయ్ ఎప్పుడొచ్చిందో పోయిందో కూడా తెలీదు. పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు, స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటోంది శత్రుఘ్న సిన్హా డాటర్. ఇదే టైంలో తోటి నటులంతా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తుంటే తానెందుకు ట్రై చేయకూడదు అని ఫిక్స్ అయింది. ఆ ట్రయల్స్ వర్కౌట్ అయ్యాయి. సుధీర్ బాబు అప్కమింగ్ ప్రాజెక్టు జటాధరలో సోనాక్షి టాలీవుడ్ గుమ్మం టచ్ అయిపోతోంది. ఇందులో నెగటివ్ రోల్లో కనిపించబోతోంది దబాంగ్ బ్యూటీ.
ధనా పిశాచుగా భయపెట్టనుంది. ఆమె క్యారెక్టర్ పవర్ఫుల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్స్ వెంకట కళ్యాణ్ అండ్ అభిషేక్ జైస్వాల్. బైలింగ్వల్ ఫిల్మ్ గా తెరకెక్కిన జటాధర నవంబర్ 7న తెలుగు, హిందీలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే సుధీర్ బాబు కూడా బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు. వర్షం రీమేక్ బాఘీలో విలన్ రోల్ పోషించాడు సుధీర్. హరోం హరాతో ఓకే అనిపించుకున్న సుధీర్ నెక్స్ట్ సినిమా జటాధరను భారీగా ప్లాన్ చేశాడని టాక్. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. మరోవైపు నార్త్ లో పెద్దగా అవకాశాలు లేని ఫేడౌట్ దశకు చేరుకుంటున్న సోనాక్షి ఇప్పుడు టాలీవుడ్ లో లక్ టెస్ట్ కు రెడీ అయింది. మరి వీళ్ల హోప్స్ ను జటాధర నిలబెడుతుందో లేదో చూడాలి. బాక్స్ ఆఫీస్ లో మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ ఏమన్నాయో చూద్దాం. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, సింగర్ సైంధవి విడిపోతున్నట్లు గతంలోనే ప్రకటించగా ఇప్పుడు అఫీషియల్ అయ్యింది. సెప్టెంబర్ 30న తుది విచారణలో ఫ్యామిలీ కోర్టు వారు కోరుకున్నట్లే డివోర్స్ మంజూరు చేసింది. 2013న వివాహం చేసుకున్న ఈ జంట తమ 12 ఏళ్ల దాంపత్య జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నారు. కుబేర తర్వాత ధనుష్ నుండి వస్తున్న ఫిలిం ఇడ్లీ కడాయ్. దీన్ని తెలుగులో ఇడ్లీ కొట్టుగా తీసుకువస్తున్నారు. తిరు తర్వాత నిత్యా మీనన్ మరోసారి ధనుష్ తో జోడీ కడుతోంది. అక్టోబర్ 1న థియేటర్లలో సందడి చెయ్యబోతోంది.